తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఇప్పటికీ మీరు విదేశాలకు వెళ్ళండి. మనం వెళితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి. అదే మన ఇంటికి వస్తే అయ్యో వచ్చారా అని ఎంగిలి చేయి కడుక్కుని అయ్యో క్షణంలో వండి పెడతానండి, కూర్చోండి, వెంటనే వండి పెడతానని చెప్పి అప్పటికప్పుడు బంగాళాదుంపలు కోడిగుడ్డ తీసుకొచ్చి వచ్చిన బంధువులందరికీ ఆప్యాయంగా పెట్టే తల్లులు ఈ దేశంలో ఉన్నారు, కానీ మరి ఎక్కడా లేరమ్మా, ఎక్కడా లేరు. అటువంటి మీరు అటువంటి కుటుంబ వ్యవస్థలో అటువంటి చక్కని సంస్కార కృణవంతో విశ్వమార్యం ఈ సమస్త సమాజాన్ని కూడా ఆర్యులుగా తీర్చిదిద్దాలి, సంస్కారవంతులుగా తీర్చిదిద్దే ధర్మం మనకి నేర్పిస్తే మన పిల్లవాడు ఇక్కడ చదువుకుంటూ విదేశాలకు వెళ్ళి డాలర్లు సంపాదించుకోవాలని కోరుకుంటూ పిల్లవాడిని ఇప్పటి నుంచి విదేశీ మానసపుత్రులుగా తయారు చేస్తున్నామే. ఒక్కసారి ఆలోచించండి అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. తల్లులారా, ఈ రోజు నుంచి మీరు ఆ టెలివిజన్ సీరియల్స్ ముందు మీరు కూర్చోకండి, భక్తి ఛానల్ ముందు కూర్చోండి, వనితా ఛానల్ ముందు స్త్రీలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా వస్తుంటే అవి చూడండి, మంచి కార్యక్రమాలను చూడండి. ఇటువంటి కార్యక్రమాలను చూడడం ద్వారా ఎందుకని వాళ్ళకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టకపోతున్నాడు, ఎందుకని ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఆవిర్భవించకపోతున్నాడు, ఒక అరవింద ఘోష్, ఒక స్వామి వివేకానందుడు, ఒక ఝాన్సీ లక్ష్మి, ఒక రుద్రమదేవి ఎందుకు మనం కనలేకపోతున్నామంటే కారణం ఇదే. ఈ జాతిని ఎంత నిర్వీర్యం చేస్తే, ఈ జాతికి మన పురాణ గాథలు, ఈ జాతికి మన మహనీయులైనటువంటి వాళ్ళ యొక్క జీవిత గాథలు ఎంత తెలపకుండా ఉంటే, వాళ్ళకి క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటూ, వాళ్ళ సీరియల్స్ చూసుకుంటూ, చూడకూడని దృశ్యాలు, చూడకూడని మాటలు వింటూ ఉంటే జాతి అంతగా నిర్వీర్యం అయిపోతే, ఆ నిర్వీర్యమైపోయిన జాతి దగ్గరికి వెళ్ళి ఒక సారా ప్యాకెట్ వాడి చేతికి పెట్టి ఒక 100 రూపాయలు వాడి చేతిలో పెట్టి వాడు ఓటు సంపాదించుకుందామనే ధ్యాస తప్ప ఈ జాతిని అభివృద్ధి పదంలో నడుపుకోవాలి అంటే ఫ్లైఓవర్లు కట్టుకోవడం అభివృద్ధి కాదు, పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకోవడం అభివృద్ధి కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పెద్దపీట వేయటం మాత్రం అభివృద్ధి కాదు. వివేకవంతులను తయారు చేయటం అభివృద్ధి అంటే ఏమిటి? విజ్ఞానం పెరుగుతోంది, వివేకం తరుగుతోంది. విజ్ఞానంతో పాటు వివేకం కూడా సమతుల్యంగా పెరిగినప్పుడే సమాజం సస్యశ్యామలంగా ఉంటుందనే విషయం మన పూర్వీకులు, మన ప్రాచీనులు ఏనాడో చెప్పారు. కాబట్టి ఆత్మీయ బంధువులారా, ఈ రోజు నుంచి మీరెవరూ కూడా హిందూ మతము అనే పదం మీరు వాడకండి దయచేసి. ఇది ధర్మం మాత్రమే. మతము అంటే వ్యక్తుల యొక్క ప్రవక్తల యొక్క అభిప్రాయాల చేత ఏర్పడేవి మతాలు. మనది మతికి సంబంధించిన విషయాలు కానీ మతానికి సంబంధించిన విషయాలు కాదు. చెప్పండి, మనది హిందూ ధర్మమా, హిందూ మతమా? మళ్ళీ ధర్మం, మనది ధర్మం. ఈ ధర్మం అనేటటువంటిది సమస్త విశ్వానికి సంబంధించింది, కేవలం ఒక భారతదేశానికి మాత్రమే సంబంధించింది కాదు. ఇది ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక జాతికి సంబంధించింది కాదు. మీ అందరినీ ఒక ప్రశ్న, పాకిస్తాన్లో ఎవరైనా పుడితే వాళ్ళని పాకిస్తానీ అంటారు, అంటారా లేదా? అమెరికాలో ఎవరైనా పుడితే వాళ్ళని అమెరికన్ అంటారు, అంటారా లేదా? రష్యాలో ఎవరైనా పుడితే వాళ్ళని రూస్ అంటారు, చైనాలో ఎవరైనా పుడితే వాళ్ళని చైనీస్ అంటారు. కానీ హిందూ దేశంలో ఎవరు పుట్టినా ఏమంటారు? హిందువే. హిందూ దేశంలో ఇంకెవరు పుట్టరు, ఒక హిందువే పుడుతుంటారు ఇక్కడ. కాబట్టి ఇది హిందూ దేశం కాబట్టి ఇక్కడ పుట్టే ప్రతి వ్యక్తి హిందువే.